బంగారు చేప కథ. ఒకప్పుడు కొనసీమ ప్రాంతంలో రామయ్య అనే పేద మత్స్యకారుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి చేపలు పట్టి జీవించేవాడు. కానీ ఆ రోజు అతనికి ఒక్క చేప కూడా దొరకలేదు. సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో వలలో ఒక చిన్న బంగారు రంగు చేప చిక్కింది. ఆ చేప కలలో ఒక ప్రత్యేకమైన వెలుగు మెరిసింది. రామయ్య గారు, నన్ను వదిలేయండి, మీకు ఒక కోరిక నెరవేర్చుతాను అని చేప మాట్లాడింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. చేప మాట్లాడుతుందా అని అనుకున్నాడు. కానీ అతను దయతో ఆ చేపను నీళ్ళలో వదిలేశాడు. ఇంటికి వెళ్ళి ఈ విషయం తన భార్య లక్ష్మికి చెప్పాడు. ఆమె ఆశగా, మనకు చిన్న ఇల్లుంది, పెద్ద ఇల్లు కావాలని కోరుకోండి అంది. రామయ్య మళ్లీ నది దగ్గరకు వెళ్ళి చేపను పిలిచాడు. బంగారు చేప బయటికి వచ్చి అతని కోరిక తీర్చింది. వారి చిన్న ఇల్లు పెద్ద అందమైన ఇల్లుగా మారింది. కొన్ని రోజులు గడిచాయి. లక్ష్మి మళ్లీ ఆశపడింది. ఇప్పుడు మనం ఈ ఊర్లో పెద్ద మనుషులం కావాలి అంది. రామయ్య మళ్లీ చేపను పిలిచాడు. చేప కోరిక తీర్చింది. వారు గ్రామంలో ధనవంతులయ్యారు. కానీ లక్ష్మి ఆశ ఆగలేదు. ఇప్పుడు మనం రాజులం కావాలి అంది. రామయ్య కొంచెం భయపడ్డాడు. అయినా కూడా చేపను పిలిచాడు. ఈసారి చేప బాధగా చూసింది. ఆశ ఎక్కువైతే ఆనందం పోతుంది అని చెప్పి ఈసారి కోరిక తీర్చలేదు. వెంటనే వారి పెద్ద ఇల్లు మళ్లీ చిన్న గుడిసెలా మారిపోయింది. రామయ్య తన తప్పు తెలుసుకున్నాడు.